ఎవరైనా ఉన్నారా? ఒకటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. నేను కోరుకోకుండా నా కోసము తనను తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనను తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా. నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వేడినాడు ఏమి చిత్రము. నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వేడినాడు ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారు లేరు విశ్వమందునా. స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారు లేరు విశ్వమందునా. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? అందరికీ వదనాలండి. వందనాలు రజని. మరి చక్కగా పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచిన రజనీకి వందనాలు. నిజమే, మన దేవుని లాంటి దేవుడు ఎక్కడ లేడు, ఆయన లాంటి స్నేహితుడు కూడా ఎక్కడా లేడు. నిజమే కదా. చాలా చక్కటి అర్థవంతమైన పాటను రజని పాడింది. ఇప్పుడు వాణి వైజాగ్ కదా,
మీకు అందరికీ వాణి పరిచయమే. చాలా సార్లు మనకు జూమ్ లో వాక్యం చెప్తూ ఉంటుంది. అంతేకాదు తను నా ఫ్రెండ్ కూడా, వాణి వైజాగ్. మరి వాణి ప్రభాకర్ వారి మామగారు సేవలో ఉంటారు. మరి వాణి కూడా స్త్రీల మధ్య పరిచర్య చేస్తూ ఉంటది. మరి ఒక కుమారుడు వాణికి, ఆ బిడ్డ చదువుకుంటూ ఉన్నాడు. ఈ మధ్య కొద్దిగా అనారోగ్యం ఉన్నప్పుడు మీరు అందరు ప్రార్థన కూడా చేశారు. వాణి వచ్చావా? వచ్చానక్క. వందనాలక్క. ఓకే వాణి, వందనాలు వాణి. ఓకే. ఇప్పుడు వాణి మనకు వాక్య పరిచర్య చేస్తారు. అందరికీ వందనాలండి. ఆ నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి మొదటిగా వందనాలు. మరి కేజీ ఆంటీకి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి నన్ను పరిచయం చేసిన షమీమ్ అక్కకు కూడా చాలా నా హృదయపూర్వక వందనాలు. వందనాలు అవును, వాణి. మీరందరూ వందనాలక్క. మరి మీరందరూ నా కుటుంబం కొరకు అనుదినము నా కుమారుడికి బాగలేనప్పుడు, నా చెయ్యి విరిగి మరి చాలా ఇబ్బంది పడినప్పుడు, అన్ని పరిస్థితుల్లో మీకు తెలిసిన పరిస్థితులు అన్నీ కూడా మానక అనుదినము మా కొరకు ప్రార్థన చేసిన వారందరికీ మా వందనాలు చెల్లిస్తున్నాము. అయితే ఈరోజు వాక్యం చదువుకుందాము. లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి ఆమె దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున పరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి, జన సమూహమును చూచి పనిచేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థ పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడిద యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును గదా. ఇదిగో 18 నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జన సమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, దయగల ప్రభా, ఈ సాయంత్రకాల సమయంలో నీ సన్నిధానంలో రావడానికి నువ్వు చూపించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడివి, ఆది సంభూతుడివి, సార్వభౌమ అధికారం కలిగిన వాడు, ఉన్నవాడు అనువాడు అయిన దేవుడు తండ్రి. మరి సర్వలోకాన్ని సృష్టికర్తమైన దేవాతి దేవుడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. మరి నీ సన్నిధిలోనికి వచ్చాం నాయనా. మరి చదివిన మాటలు మీరు వివరించి బోధించి మా ఆత్మీయ జీవితానికి ఏది మేలుకరమో, నీ రాజ్య వ్యాప్తిలో మరి నీ కొరకు మేము నీ మహిమ కొరకు ఎలా జీవించాలో మీరు మాట్లాడతారమ్మని వేడుకుంటున్నాను. నీ పక్షాన నిలబడి నీ దాసురాలు, జ్ఞానం లేనిది అశక్తురాలు తండ్రి, నీ సిలువ చాటును మరుగుపరచండి, నీ నోటికి బోరగా వాడుకునండి. వచ్చిన వారందరితో మీరు మాట్లాడతారమ్మని బ్రతిమలాడుకుంటున్నాం. ఈ సమయం అంతా కూడా మాకు ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా ఉంచుతారమ్మని. మరి ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరిలో దయచేస్తారమ్మని మా ప్రభుడును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినే విధేయతలతో విశ్వాసంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 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 అయితే ఇక్కడ ఏం చూస్తున్నాము, 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీ గురించి మనం చూస్తా ఉన్నాం కదా. ఈమె పేరు వ్రాయబడలేదు. అయితే ఇక్కడ మరి ఇంకో మాట కూడా చదువుకున్నాం 15వ వచనంలో. 14వ వచనం చివరి మాట విశ్రాంతి దినమందు రావద్దని
చెప్పెను, రావద్దని చెప్పెను. ఈమె ఎక్కడుంది? విశ్రాంతి దినమున ప్రభు సన్నిధిలో ఉంది. అయితే ఈమె పేరు రాయబడలేదు, ఈమె యొక్క ఏమి కూడా రాయబడలేదు. కానీ ఆమె 18 సంవత్సరముల నుంచి దయ్యం పట్టినదిగా చూస్తాం, నడుము ఉంగిపోయిన స్త్రీగా చూస్తాం. ఎవరిలోనైనా ఏదైనా వంకరతనం ఉందనుకో, ఎవరైనా సరే మానవ సహజం, అది ఒక్క వ్యక్తినని కాదు. కానీ ఆ వ్యక్తిని మనము గుర్తుపట్టాలి. ఇప్పుడు ఏదైనా పేరు చెప్పారనుకో, నా పేరే చెప్పారనుకోండి వాణి అనేసి, ఇంకో వ్యక్తి ఇద్దరు వ్యక్తుల మధ్యన మాట్లాడుతున్నప్పుడు నా గురించి వచ్చినప్పుడు అవి నన్ను ఇంకా చెప్పిన ఇంట్రడ్యూస్ చేసిన ఆమెకి గుర్తు రాలేదు నేను ఎవరో, అప్పుడు ఏమంటారు? నాకే చెయ్యో కాలో కన్నో ముక్కో చెవో ఏదో వంకర ఉన్నది అనుకోండి, ఆ ఒక కన్ను కనపడదు కదా, ఒక కాలు నడవలేదు కదా, ఆ నత్తి నత్తిగా మాట్లాడుతూ ఉంటది కదా అని వారిలో ఉన్న డిస్క్వాలిటీస్ ని బట్టి వారిని గుర్తించేవారుగా ఉంటారు. అది మానవ సహజమో, ఇది లోకరీత్యా అలాగే మాట్లాడతారు కదా. ఈమె ఈమె కూడా ఎన్నో అవమానాలు పొంది ఉండొచ్చు కదా. పిచ్చి దాని అని ఉండొచ్చు, దయ్యం పట్టిన దాని అని ఉండొచ్చు, నడువొంగిపోయిన దాని అని ఉండొచ్చు, వంకర దాన, గూను దాన, ఎన్నో పేర్లు పెట్టి ఆమెని పిలిచి ఉండొచ్చు. ఆమె స్థితిని బట్టి ఆమె ఇంట్లో ఉండిపోలేదు. ఆమె తృణీకరించబడిందని, ఆమె ఆ ప్రజల చేత ఆదరణ పొందలేని దానిగా ఉన్నదని, ఆమె గృహంలో దిగులు పడుతూ, కృంగిపోతూ, కృషించిపోతూ, మూలుగుతూ, ముక్కుతూ, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నా పరిస్థితులు మారవు, ఇంకా అయిపోయింది, నేను నా బ్రతికింతే అని ఆమె అనుకోలేదు. కానీ ఆమె ప్రభువుని ప్రేమించేదిగా మనం చూస్తాము. ప్రభు హృదయము ఆ ఆ- ఆజ్ఞలు అంటే ఆ ధర్మశాస్త్రము విన్నదేమో, విని ఉంటది. ఏమి కూడా అబ్రహాము కుమార్తె అని మనం చదువుకుంటా ఉన్నాం కదా. ఆ మందిరంలో, ఆ సమాజ మందిరంలో ధర్మశాస్త్రం బోధిస్తున్నప్పుడు ఈమె కూడా మానక మందిరానికి వెళ్ళేదిగా ఉందేమో, ఆ ధర్మశాస్త్ర ఆజ్ఞలు అనుసరించేదిగా ఉన్నది కదా. ఈమె జీవితం చూద్దాం. అయితే ఇక్కడ ఆమెని ఏమని పిలుస్తున్నాడు? ఎవరు పిలుస్తున్నారు? సర్వ సృష్టికర్త, లోకనాథుడు కదా. మిమ్మల్ని నన్ను సృష్టించిన దేవుడు, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఎరిగిన దేవుడు ఆమెను ఏమని పిలుస్తున్నాడు? అమ్మా అని పిలుస్తున్నాడు, అమ్మా అని పిలుస్తున్నాడు. అప్పుడు వరకు ఏమని పిలువబడింది ఆమె? ఎన్నో మాటల ద్వారా ఎంతో వేదన పడుతూ, ఎంతో కృంగిపోయిన స్థితిలో ఆమె పిలువబడతా ఉంది కదా. కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఏమంటున్నాడు? ఆమెని అమ్మా అని పిలుస్తున్నాడు. అమ్మా అని పిలిచి, అవును, యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం చూస్తే, పాపము వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ కూడా అమ్మా అని పిలువబడగానే ఆమె జీవితం మారిపోయింది, ఆమె బ్రతుకు మారిపోయింది, ఆమె పరిస్థితులన్నీ మారిపోయినట్టుగా మనం చూస్తాం కదా. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో కూడా కానాను స్త్రీని చూసినప్పుడు ఆమె ఎలా పిలువబడుతుంది? ఆ కానాను స్త్రీ ప్రభు పాదాలు పట్టుకొని నీవే దిక్కు అని బ్రతిమలాడుకుంటున్నప్పుడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని దేవుడు చెప్తా ఉన్నాడు. అవును, ఈ దినము మనం ఏ కృంగిన పరిస్థితుల్లో ఉన్నామో, మరి ఇంకా ఈ పరిస్థితులు ఇంతేనా, ఇంక ఎంత ప్రార్థన చేసినా మారవా, ఇంక ఈ జీవితం ఇంతేనా, ఇలాగ అయిపోవలసిందేనా, ఇంక ప్రభు చిత్తం చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు అనే కృంగిన స్థితిలో ఉన్నావేమో. దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది. మనం స్థిరముగా దేవుళ్ళ ఉండాలి. అయితే ఈమె జీవితం ద్వారా దేవుడు మనకి ఏం పాఠాలు నేర్పిస్తున్నాడో ఒకసారి చూసుకుందాం. అయితే ఇక్కడ మనం చూస్తే అమ్మా అని పిలవగానే ఆ మరుక్షణమే ఆమె ప్రభు హస్తం తాకినదిగా, ఆమె నిలవబడిన ఆ దయ్యం పోయింది, ఆమె తిన్నగా నిలవబడినట్టుగా చూస్తాం. అవును, క్రీస్తు ఎదుట ఏ చీకటి అంధకార శక్తులు, దురాత్మలు నిలబడలేవు కదా, నిలబడలేవు. ఆయన ఏమై ఉన్నాడు? గొప్ప వెలుగై ఉన్నాడు. ఆయన హృదయం తాకగానే, ఆయన వాక్యము మన హృదయం తాకగానే మనలో ఏమొస్తుంది? మారు మనసు వస్తుంది. మన హృదయంలో గొప్ప వెలుగు, సంతోషం, ఆనందము
వచ్చినట్టుగా మనము చూస్తాం కదా. అయితే ఇక్కడ చూస్తాం చూడండి, ఈమె ఈమె నడుమొంగిపోయిందనే ప్రజలందరూ చూస్తున్నారు, కానీ ప్రభు ఈమె హృదయం చూస్తున్నట్టుగా చూస్తాం. ఎవరైనా తీసిన వారు ఉంటే తీసి దయతో చదవండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9-10 వచనాలు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9-10 వచనాలు. ఉన్నారండి? 9-10 వచనాలు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. దేవుడు ఏం చూస్తున్నాడు? ఈమె కూనతనం చూడలేదు, ఈమె గుడ్డితనం చూడలేదు, ఈమె వంకరతనం చూడలేదు, గాని ఆయన ఆమె హృదయం చూస్తున్నాడు. ఆమె ప్రభువుని ప్రేమించిన విధానము చూస్తున్నాడు కదా. ఆమె ప్రభువులో అత్తుకోవడం చూస్తున్నాం. అయితే ఇక్కడ అంతకు ముందు, ఆమె జీవితంలోనికి వెళ్ళక ముందు ఆమెలో ఉన్న దయ్యము యొక్క లక్షణాలు చూసుకుందాం. ఈ బలహీనపరచు దయ్యం ఏం చేస్తుందండి? అసలు దయ్యం పట్టిన వారు దేవుని మందిరంలోనికి వస్తారా? వస్తారు. ఆ దయ్యాలే మన పాపాలు. బలహీనపరచు దయ్యం ఏం చేస్తుంది? దేవునిచే సృష్టించబడిన మానవుడు హృదయం అంతా దేవునితో నింపుకోవలసిన వాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అయిపోయి సాతాను మాటలు విని వానికి లోబడిపోయినప్పుడు వాడి ఆధీనంలోనికి మానవుడు వెళ్ళిపోతాడు. ఆధీనంలోనికి మానవుడు వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తాడు? వాడు కృంగుదల కలుగ చేస్తాడు, భయము పుట్టిస్తాడు, ఎన్నో సమస్యలు, అనారోగ్య పరిస్థితులు కలగ చేస్తాడు. ఎన్నో చనిపోవాలనే తలంపులు, మరణాలు, ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీని త్రాగుడు, వ్యభిచారము, పరాయి స్త్రీ వ్యామోహము, దొంగతనాలు, నరహంతకులు ఎందుకు వస్తున్నారు? వ్యభిచారపు హృదయం ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఎవరు కలగ చేస్తున్నారు? మనలో ఉన్న బలహీనపరచు దయ్యమే, మనలో ఉన్న పాపమే. ఏ పాపమైతే మనం ఒప్పుకోకుండా మనం దాచిపెట్టుకుంటూ కప్పుకుంటున్నామో, అబద్ధాలు, లేని మాటలు, చాడీలు, ఒకరు కుటుంబాల్లో గొడవలు తీసుకొచ్చే మాటలు కదా, భార్యాభర్తల మధ్యన, అత్త కోడళ్ళ మధ్యన ఎన్నో సమస్యలు, కుటుంబంలో సమాధానం లేదు, ఐక్యత లేదు, సంతోషం లేదు కదా. ఇవన్నీ ఎవరు తీసుకొస్తున్నారు? సాతాను కలగ చేసే లక్షణాలు ఇవన్నీ. అయితే దేవుడు నివసించవలసిన మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వనప్పుడు ఆ హృదయం అంతా ఎవరు ఆక్రమించుకుంటారు? సాతాను ఆక్రమించుకుంటాడు. అవును, బలహీనపరచు దయ్యం పట్టిన వారు ఎక్కడుంటారండి? లోకాసు వార్త 8వ అధ్యాయం 27వ వచనం చూస్తే, బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధిలో గాని ఇంటిలో గాని ఉండువాడు కాడు. ఎక్కడున్నాడంట? సమాధిలో గాని ఇంటిలో గాని ఉండువాడు కాదంట. బలహీనపరచు దయ్యము వాడిని ఏం చేస్తుంది? సారికి నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. ఆ దయ్యము సమాధిలోనికి తీసుకెళ్ళిపోతుంది. అలాగే ఇంకో మాట చూద్దాం చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 20వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 20వ వచనం. వారు ఆయన వద్దకి వానిని తీసుకొని వచ్చిరి. దయ్యం ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించిన ఎంతకాలం అయినదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యము నుండే అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలన అయితే మా మీదకి కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఏమంటుంది?
ఆ దయ్యం ఏం చేస్తుందండి? సారికి వానిని ఏం చేయాలనుకుంటుంది? నాశనం చేయాలనుకుంటుంది. అవును, మనలో ఏమైనా బలహీనతలు మనం ఒప్పుకోకపోతే, మన పాప ఇచ్చలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అవి సరి చేసుకోకపోతే, దేవుడు గద్దించినప్పుడు అవి విసర్జించకపోతే, ఆ పాపం మనల్ని ఏం చేస్తది? నాశనానికి నడిపిస్తుంది. నాశనానికి నడిపిస్తుంది. ఈ సాయంత్రకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవును, ఆయన హృదయం పరిశోధించి పరీక్షించు దేవుడు. ఆ హృదయం ఎలా ఉంది? ఆయనకి ఇష్టముగా ఉందా? ఆయనకి నమ్మకంగా ఉందా? ఆయనకి యథార్థంగా ఉందా? ఆయన భలా నమ్మకమైన దాసురాలా అని పిలిపించుకునే స్థితిలో మన హృదయం ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ బలహీనపరచు దయ్యం ఏం చేస్తుంది? వాడిని నాశనానికి తీసుకువెళ్తుందంట. అయితే ఆ తండ్రి అడుగుతున్నాడు, నీ వలన ఏమైనా అయితే ఏమంటున్నాడు? నీ వలన ఏమైనా అయితే ఆ బలహీనపరచు దయ్యం నుంచి నా కుమారుని విడిపించు. యేసు ప్రభు ఏమంటున్నాడు? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అవును, మొదటగా మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలోనికి రావాలి. వచ్చిన మనము దేవుని వాక్యం ద్వారా సంధించబడుతున్నప్పుడు ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టే స్థితి మనకి రావాలి. ఆ పాపం విడిచిపెట్టే స్థితి. అప్పుడు అంటున్నాడు దేవుడు, నమ్ముట నీ వలనైతే నీ హృదయవాంఛలు, నీ కష్టాలు, నీ దుఃఖము, నీ వేదన, బాధ, కృంగిన పరిస్థితులు, ఇంక బయటికి రాలేము, ఇంక నెమ్మది లేదు, ఈ జీవితానికి ఇంకింతే అనుకున్న పరిస్థితుల్లో నుంచి కూడా దేవాతి దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అవును, ఈ బలహీన దయ్యం ఆమెను ఎంతో కృంగతీస్తున్నప్పటికి కూడా ఆమె ఎక్కడుండాలనుకుంది? ప్రభు సన్నిధిలో నిలవాలనుకుంది. అవును, ప్రభు సన్నిధికి వెళ్ళింది. ఎన్నో హేళనలు ఆ ఇంటి దగ్గర నుంచి ఆ మందిరానికి ఆ వంగిపోయి వెళ్తున్నప్పుడు ఎంతమంది కుర్రవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అవును, ఎలీషా వంటి దైవజనుడినే ఆ బాలురు 70 మంది బాలురు ఏం చేశారు? బోడివాడ అని పిలిచారు కదా. ఎంత అవమానం కదా ఆయనకి! ఎంత సిగ్గుగా తల వంచే స్థితి ఉంది. కోపం వచ్చింది. ఆయన అక్కడ గద్దించాడు వాళ్ళని. వాళ్ళు దేవుని యొక్క శాపము పొందుకున్నారు. ఈమెను కూడా ఎంతమంది హేళన చేశారో, ఎంతమంది అవమానపరిచారో, ఎంతమంది సిగ్గుపరిచారో. అయినా ఆ సిగ్గులు, ఆ బలహీనతలు అన్నీ కూడా, అయ్యో నడుమొంగిపోయింది, నా పరిస్థితి బాగాలేదు, ఈ దినం నేను మందిరానికి వెళ్ళనక్కర్లేదు అనుకోలేదు. గాని ఆమె జీవితము ప్రభు సన్నిధిలోనే ఉండాలి, ప్రభుతోనే ఉండాలి, ప్రభు సహవాసంలోనే ఉండాలి అని ఇష్టపడి ప్రభువుని హత్తుకునే స్త్రీగా చూస్తాం. మరి మనము ఒక చిన్న బలహీనత, జలుబు, దగ్గు, జ్వరం వస్తే, ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే, ఇంటికి అనుకోని చుట్టాలు వస్తే, ఏదో ఒక కారణం కదా మందిరం వెళ్ళడానికి. మరి ఉదయం లేచి మందిరానికి త్వరపడి వెళ్ళవలసిన మనం ఎన్నో పనులు పెట్టుకొని ఆలస్యంగా వెళ్ళే పరిస్థితులు కదా. అవును, ఈమె అయితే ఎంత బలహీనతలో కూడా ప్రభు సన్నిధిలో ఉండాలనుకుంది కదా. ప్రభుని ప్రేమిస్తుంది ఆమె. ప్రభుతో జీవించాలనుకుంది, ప్రభు మీద ఆధారపడాలనుకుంటుంది. అయితే ఈమెలో ఉన్న మొదటి లక్షణం ఏంటి చూద్దాం. చూడండి, ఆరాధన పట్ల గొప్ప శ్రద్ధ కలిగిన స్త్రీ. ఆరాధన ఎప్పుడు చేస్తాం? అనుదినము చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, హృదయం పురుకల్పబడినప్పుడు ఎప్పుడైనా. కానీ ప్రత్యేకంగా మనకంటూ ఒక దినం ఉంది కదా, ఆరాధన దినం, ప్రభు దినం. ఆ దినం ఎప్పుడు? ఆదివారం కదా. ఆ ఆదివారం దినము ఈమె ప్రభు సన్నిధిలో ఉండాలనుకుంది. ప్రభువుని ఆ మాటలు వినాలని ఆసక్తితో ప్రభు సన్నిధికి వచ్చింది. ప్రభు మాటలు విని ఆమె హృదయము ఎన్నో నిందలు, ఎంతో కృంగుదలలో కూడా ఆమె ప్రభునందు సంతోషిస్తున్నట్టుగా ఫిలిప్పీ పత్రికలో ఉంటది కదా, ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అన్నమాట. అయితే ఒక మాట చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయం 8వ వచనం ఏంటి? విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
అవును, విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ సంవత్సరంలో, సంవత్సరం ఆఖరు అయిపోతుంది. ఈ సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు మనం మందిరంలో కనపడలేదు? ఎన్ని ఆదివారాలు మనము సగము మందిరానికి వెళ్ళి ఆరాధన అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయి వాక్యమే కదా అని నిర్లక్ష్య స్వభావంతో ఏవో పనులు పెట్టుకొని, అత్యవసర పనులు పెట్టుకొని, ఇంకా శరీరం బాలేదనో, బలహీన ఎల్లబుద్ధి అవ్వడం లేదనో, మందిరంలో ఏవో సమస్యలు ఉన్నాయనో, ఎవరు ఎలా ఉంటే ఎందుకు, నీతో నాతో దేవుని యొక్క సహవాసం ఎలా ఉంది? మనము దేవునికి అంటు కట్టబడి ఉన్నాం కదా. మనుషులకు అంటు కట్టబడి ఉన్నామా? దేవునికి అంటు కట్టబడి ఉన్నామా? దేవుడు మనల్ని రక్షించాడా? దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడా? మనుషులు మన కొరకు ప్రాణం పెట్టారా అని ఒక్క ఆలోచన మనకొస్తే ఆయనను ఆరాధించడం మొదలు పెడతాం, ఆయన హత్తుకోవడం మొదలు పెడతాం, ఆయనలో జీవించడం మొదలు పెడతాం. అవును, ఈమె ఎన్నో బలహీనతలు, ఈమె కూడా అనుకుని ఉండొచ్చు కదా, ఒక సంవత్సరమా 2 సంవత్సరాల, ఒక రోజా 2 రోజుల, 18 సంవత్సరాలు ఇంత నమ్మకంగా నీ మందిరానికి వస్తున్నాను కదా, ఇంత నమ్మకంగా నీ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను కదా, ఇంత నమ్మకంగా నీ ధర్మశాస్త్రాన్ని నేను వింటున్నాను కదా, నాకేం మేలు జరిగింది? ఈ అవమానాలు, ఈ తృణీకారాలు, ఈ నిందలు, ఈ సమస్యలు, ఈ బాధలు, ఆకలి బాధలు, తప్పులు, ఇంకా ఏవేవో. అసలు కుటుంబంలో నెమ్మది లేదు. మందిరానికి వెళ్తే భర్త కొడతాడు, ఆ త్రాగుబోతు భర్త, పరాయి స్త్రీలతో తిరుగుతాడు, వ్యభిచారంలో ఉంటాడు, పిల్లలు చూస్తే అలా ఉన్నారు, చదువు అప్పక, ఏవో ఉద్యోగాలు సద్యోగాలు లేక, సెల్ ఫోన్లకి, ఆ పాపానికి బానిసలు అయిపోయి, ఇది క్రైస్తవ కుటుంబమా? దేవుని నమ్ముకునే కుటుంబమా? సాతాను కుటుంబమా? అన్ని పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబంలో నీ ఒక్కరిదానివే, మనం ఒక్కలమే దేవుని నమ్ముకున్న వాళ్ళం అయితే, అయ్యో నా పరిస్థితులు మారలేదే, నా జీవితం మారలేదు, నేను ఎంతకాలం నుంచి, నేను 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, 15 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, ఎందుకు నా పరిస్థితులు మారలేదు అని నీవు అనుకుండా ఉండొచ్చు. ఆయన తగిన కాలంలో, ఆయన సమయంలో ఆయన తప్పక చేసే దేవుడు. అవును, మనం హెచ్చించబడినట్లు ఆయన బలిష్టమైన రెక్కల చాటున మనల్ని భద్రపరిచే దేవుడు. ఇక్కడ చూస్తాం చూడండి, కీర్తనలు 122:1. కీర్తనలు 122:1 ఏమంటున్నాడు? యెహోవా మందిరము నాకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దావీదు గారు చెప్తున్నారు ఈ మాటలు. దావీదుకి యాత్రా కీర్తన. అవును, ఎక్కడికి వెళ్ళినప్పుడు యెహోవా మందిరానికి వెళ్దాం రండి అని పిలిచినప్పుడు, అవును, దావీదు రాజు అంతటి వాడు కదా, ఆ రాజు ఏం చెయ్యొచ్చు? యాజకుల ఇంటికి తెప్పించుకోవచ్చు, ఇంట్లోనే బలులు అర్పించవచ్చు, ఆ రాజ్యంలోనే ఒక బందరం లాగా కట్టేసి అక్కడే అవన్నీ చేయొచ్చు. కానీ ఆయనకి ఏంటి సంతోషము? ఆ రాజ్యాన్ని విడిచి, ఆ ఆ యొక్క స్థితిని విడిచి, ఆ మందిరానికి వెళ్ళాలి, నడిచి వెళ్ళాలి, ఆ మందిరంలో కనపడాలి, ఆ మందిరంలో ఉండాలి, అది ఆయన సంతోషం. అవును, ఎవరన్నప్పుడు? జనులు నాతో అనినప్పుడు అంట. అవును, అక్క రా మందిరానికి వెళ్దాం. అక్క, నేను రానులే అక్క, ఆ అక్క మొక్కను చూస్తే నాకు చాలా చికాకు. అక్కే ఎప్పుడు మాడు మొక్కం వేసుకొని ఎవరితో మాట్లాడదు, ఏమీ చేయదు. ఆ అక్కను చూడాలంటేనే అయ్యో నేను మందిరానికి వస్తా, ఆ అక్క కనబడుతుంది అక్క అంటారు చాలా మంది. అనుకుంటా, అలాంటి మాటలు మీరు వినలేదా ఎప్పుడు? అవును, ఎవరి గురించో మనం మందిరం మారన అవసరం లేదు, మనం దేవుని కొరకు మందిరానికి వెళ్తున్నాం. ఈమె ఎంతో మాదిరిగా మనకి చూపిస్తుంది కదా, మనం దేవుని మందిరంలో ఎందుకు కనపడాలో ఈమె మాదిరిగా మనకి చూపిస్తుంది. ఆమె పరిస్థితిని బట్టి, ఆమె యొక్క దేవుడు ఆమెకి ఏం మేలు చేశాడని తిరిగి క్వశ్చన్ చేయకుండా ఆమెను సృష్టించడమే గొప్ప భాగ్యముగా ఎంచుకుంది. ఆమె దేవుని మందిరంలో కనపడడానికి ఇష్టపడిన సహోదరిగా ఉన్నట్టుగా ఉంది. అలాగే కీర్తనలు 105:4 చూద్దాం చూడండి. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. అవును ప్రియ బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియులారా, దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా దొరకని కాలం వస్తుందంట, క్షామకాలం వస్తుందంట. ఆ క్షామకాలం ఏంటంటే అన్నపానములు లేక కాదు,
అన్నపానములు లేక కాదు, ఆహారం లేక కాదు, నీరు లేక కాదు, గాని యెహోవా వాక్యము దొరకని కాలం వస్తుందంట. ఇప్పుడు వాక్యం ఎంతో విస్తారంగా ప్రకటించబడుతుంది కదా. ఇప్పుడు వాక్యం ఎంతో విస్తారంగా ప్రకటించబడుతుంది. ఎంతో దీంట్లో యూట్యూబ్లోని, వాట్సాప్లోని, ట్విట్టర్లోని, జూముల్లోని అనేక రీతిలుగా వాక్యము ప్రకటించబడుతుంది కదా. అయితే యెహోవా ఒక దినం వస్తుందంట. ఏ దినం అది? వాక్యము దొరకని దినం వస్తుందంట. అందుకనే ముందుగానే మనకి తెలియపరుస్తున్నాడు దేవుడు. ఏమని? ఆయన దొరుకు కాలంలోనే మనము ఆయన సన్నిధిలో కనపడాలి. ఇంకా ఎక్కడైనా నిర్లక్ష్యం ఉన్నదేమో మనలో, ఆ మందిరానికి వెళ్ళడంలో ఏమైనా అడ్డులు ఆటంకాలు చేసుకుంటున్నామేమో బలవంతంగా, ఇష్టం లేక. మందిరానికి ఒక్కొక్కసారి వాక్యం వినబుద్ధి అవ్వదు. రోజు వినే వాక్యమే కదా, రోజు చేసే ప్రార్థనే కదా అని ఒక విసుగుదల వస్తుంది. ఆ విసుగుదల లేకుండా ప్రభువుని ఆరాధించడం మనం నేర్చుకుందాం. అయితే ఈమె జీవితం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీకు మొదట మనం ఎక్కడ ఉండాలి? ప్రభు మందిరంలో ఉండాలి. అప్పుడు మనకి ఏం కావాలో అవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు కదా. అలాగే ఆమోసు గ్రంథం తీద్దాం. చూడండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. అవును, ఏ పాపంలో ఉండి మనం మరణ స్థితిలో ఉన్నామో, ఏ పాప బంధకాల నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నామో, అన్నీ బాగుండి కూడా ప్రభువుని ఆశ్రయించే స్థితి ఉంటే ఆ జీవములో బ్రతుకుతాము. ఆ మహిమ కిరీటము, ఆ జీవ కిరీటము పొందుకోవడానికి మనము బ్రతుకుతాం. అనిత్య రాజ్యంలో సదాకాలం ఆయనతో పాటు ఆయన బల్ల దగ్గర ఒలీవ మొక్కల వలె మనము ఆశీర్వదించబడిన వారుగా మనం ఉంటాం కదా. అయితే ఇక్కడ మొదటగా చూసుకున్నాం, ఆరాధన పట్ల గొప్ప శ్రద్ధ కలిగిన సోదరిగా మనకి మాదిరి చూపిస్తుంది. రెండోదిగా చూస్తే ప్రభు చేత ఆకర్షించబడిన స్త్రీ. ప్రభు చేత ఆకర్షించబడిన స్త్రీ. ఆమె దీన స్థితి, ఆమె ఆరాధన హృదయం, కరుణామయుడు ప్రేమామూర్తి అయిన దేవాతి దేవుడు ప్రభువుని, ఆ హృదయం ఏం చేసింది? ప్రభువునే ఆకర్షించింది. అవును, ఆ సమాజ మందిరంలో ఎంతో మంది ఉండొచ్చు కదా. ఆ సమాజ మందిరంలో ఎంతో మంది ఉండొచ్చు. అక్కడ ఎంత మంది వస్తారో తెలుసా? అక్కడ ఏమంటున్నాడు? ఆమె బలహీనతను, విశ్వాసమును, హృదయ స్థితిని చూచి ప్రభు మనసు కరిగిపోయింది. ఆమె బలహీనతలో కూడా ఆమె ప్రభు సన్నిధిలో కనపడడం చూసి ప్రభు మనసే కరిగిపోయిందంట. అవును, ఆ కరుణామయుడు ఒక్క అడుగు మనం ముందుకేస్తే, ఒక్క అడుగు, భర్త రానివ్వట్లేదండి, నా భర్త త్రాగుబోతండి, వ్యసనాపరుడండి, మందిరానికి వస్తే కొడతాడండి, మందిరానికి వస్తే వీధిలో పెడతాడండి, ఏం పర్వాలేదు సోదరి. అలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒక్క అడుగు, నేను మందిరానికి వెళ్తాను, నేను మందిరంలో ఉండాలి, ఆదివారం ఇది ప్రభు దినము, నేను ప్రభుతో ఒక్క అడుగు నువ్వు ముందుకేస్తే నీ పక్షాన ప్రభు 99 అడుగులేసి నిన్ను లాక్కొస్తాడంట. ఆయన ఆశ్రయించిన ఆ నిరీక్షణ ఈమెను సిగ్గుపరచలేదు. ఆ నిరీక్షణ ఈమెను సిగ్గుపరచలేదు. అవును, ప్రభు మనం నిజముగా ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటాం.
ప్రభుని నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు. ఆ బలహీనతల్లో నేను ప్రభునే సేవిస్తాను, ప్రభునే ప్రేమిస్తామని చెప్తాం గాని ఎన్నో లోక ఆకర్షణలు కదా, ఎన్నో లోక ఆకర్షణలు. ఈమెయితే నడుము వంగిపోయిన భూమినే చూస్తా ఉంది, ఈమెకి పైన ఆకాశం చూడడానికి లేదు. ఎన్ని సంవత్సరాలు, 18 సంవత్సరాలు అయిపోయింది. ఆ సృష్టికర్తని ఆకాశం వైపు కనులెత్తి చూచి సంతోషించే హృదయం. ఎన్నో బలహీన పరిస్థితులు, అవును, ఆ భూమి వైపు, ఆ లోకం వైపు ఎన్నో ఆకర్షించబడతాయి. ఏమున్నాయి లోకంలో? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము కదా. ఎన్నో ఉన్నాయి, ఎన్నో బలహీన పరిస్థితులు లాగివేస్తా ఉంటాయి కదా. అయితే ఈమె అంటుంది, ప్రభువుని ప్రేమిస్తే ఆ బలహీనతలన్నీ విడిచిపెడతాము, ఆయన ఆజ్ఞలు గైకొంటాము, ఆయనకి ఇష్టమైన జీవితం జీవించడానికి, ఆయనకి ఇష్టమైన జీవితం జీవించడానికి ప్రయాసపడతాం, యథార్థంగా ఆయన మార్గాల్లో నడవడానికి ఇష్టపడతాం. అవును, ఆయన హృదయం నిండా ఉంటే మనలో వేషధారణ ఉండదు, భక్తి వేషం ఉండదు, మనుషులకి కనపడవలనన్న భక్తి జీవితం మనలో ఉండనే ఉండదు. అవును, ఈ సహవాసము ప్రభువుకి నాకు, ఈ సహవాసం ప్రభువుకి నీకు, ఈ సహవాసము ఇంకా ఈ మూడో వ్యక్తికి సంబంధం లేదు. ఈ సహవాసంలో మూడో వ్యక్తికి సంబంధం లేదు. ఈ ఈ సహవాసం ఎవరితో? ప్రభుతో నీతో, ప్రభుతో నాతో ఆ సహవాసం ఉందా? కొంతమంది ప్రార్థన చేయమంటే ఎంత, అందరూ ఉండేటప్పుడు మందిరాల్లో ఎంత చక్కగా ప్రార్థన చేస్తారో, గంటలు గంటలు ప్రార్థన చేస్తారు, ఏడుపుతో ప్రార్థన చేస్తారు, కన్నీరు రోదన ధ్వని, విరిగిపోయిన హృదయం. అబ్బా, ఈమె ఎంత ప్రార్థనా పర్రాలు, ఎంత భక్తి పర్రాలు, ఎంత మంచిది, అందరి కొరకు ప్రార్థన చేస్తుంది అని అనుకుంటాం. కానీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు, వ్యక్తిగతంగా ప్రభుతో సహవాసం కలిగినప్పుడు నీ హృదయం ప్రభు చూస్తాడు, నీ ప్రార్థన ప్రభు వింటాడు. ఆ ఒంటరి జీవితంలో, అవును, నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడ వెళ్ళి చేయాలి? రహస్యమందు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు ప్రభుకి ప్రార్థన చేయాలి. నీ వ్యక్తిగత సమస్యలు అందరి గురించి ప్రార్థన చేయడం తప్పులేదు, కన్నీటితో ప్రార్థన చేయడం తప్పులేదు, సహవాసంలో ప్రార్థన చేయడం తప్పులేదు. అంతకు మించి ప్రభుతో అంటకట్టబడాలంటే, ప్రభుతో మనం ఫలించాలంటే, ప్రభులో మనము ప్రభులో మనం ఎదగాలంటే, వాక్యంలో ఎదగాలంటే, వాక్యంతో స్థిరపరచబడాలి, బలపరచబడాలంటే ఏం చెయ్యాలి? వ్యక్తిగత సహవాసము, వ్యక్తిగత సహవాసము ప్రభుతో అంటకట్టబడి ఉండాలి. అవును, ఫలించని ప్రతి తీగ ఏమి చేయబడుతుంది? నరికి వేసి నరికి ఫలించని ప్రతి తీగ మ్యూట్లో ఎవరు పెట్టుకోండి అమ్మా. మాట్లాడుతున్నారు? దయచేసి మీట్లో పెట్టండి. రోజు ఎందుకు చెప్పాలి. అసలు ఓపెన్ చేస్తారో అర్థం కావడం. తీసేసాను ఇంతకు ముందు డెబోరా సిస్టర్, మిమ్మల్ని మ్యూట్ చేశాను, మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. ఓకే సరే, అక్క, చెప్పు అని. అది మన మన సహవాసం ఫలించని ప్రతి తీగ ఏం చేయబడుతుందండి? కత్తిరించి నరికి వేయబడి అగ్నిలో పడవేయబడుతుంది. అవును, దేవుడు అంటున్నాడు కదా, ఒలీవ మొక్క కాదు, అంజూరపు మొక్క గురించి చెప్తున్నాడు. ఆ తోటమాలి ఏం చేస్తున్నాడు? ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వు ప్రభువా, ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వు, దానికి ఎరువేసి నీరు పోసి దాన్ని ఏం చేస్తాను? ఆశీర్వాదకరంగా ఫలవంతంగా చేస్తాను, అనేక మందికి దీవెనకరంగా చేస్తానని ఆ తోటమాలి దేవాతి దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు. ఆ తోటమాలి ఎవరు? ప్రభువైన క్రీస్తే. అవును, బ్రతిమలాడుతున్నాడు నీ కొరకు, నా కొరకు. ఆ పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఆ తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు. అవును, రక్షించబడి ఎంత కాలం అయ్యిందమ్మా, ఇంకా ఫలాలు లేని వృక్షంలాగా, ఎండిన ఆకుల వలె, మోడి బారిపోయిన జీవితం, ఎండిపోయిన జీవితం,
దేవుడు ఈ దినం అడుగుతున్నాడు, నాతో అంటు కట్టుబడ్డ ఈమె అయితే ఆ ప్రభుతో అంట కట్టుబడిందంట. ప్రభు ఆజ్ఞలు, ప్రభుని ప్రేమించడానికి ఇష్టపడింది, ప్రభులో ఫలించడానికి ఇష్టపడింది, ప్రభుతో సహవాసం చేయడానికి ఇష్టపడింది. అవును, ఈమెలో భక్తి వేషం లేదు, వేషధారణ జీవితం లేదు, మనుషులకి కనపడవలన భక్తి ఈమెలో లేదు. యథార్థమైన హృదయంలో, యథార్థమైన జీవితంతో ప్రభువుని ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తాం కదా. అయితే ఇక్కడ చూస్తాం చూడండి, కీర్తనల గ్రంథం 103, 17, 18 వచనాలు చూడండి ఒకసారి. కీర్తనలు 103, 17, 18 వచనాలు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్లల తరమున నిలుచును. చూసారా, ఆయన నీతి ఎలా ఉందండి? పిల్ల పిల్లల తరము వరకు నువ్వు ఒక్కదానివే, మనం ఒక్కలమే దేవుణ్ణి సేవిస్తున్నామేమో, మనం ఒక్కలే దేవుని ఆరాధిస్తున్నామేమో, కానీ దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉందండి? పిల్ల పిల్లల తరము, యుగ యుగములు ఉందంట ఆయన ఆశీర్వాదం కదా. చూడండి, ఆయన కృప యుగ యుగములు నిలుచును, కృప యుగ యుగములో నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్లల తరము నిలుచును. దేవుడు తిను మాట్లాడుతున్నాడు, నీ భక్తి వేస్ట్ అయిపోతుంది. ఎంతకాలం వెళ్తున్నానని అనుకొని ఇంకా నిర్లక్ష్యం చేస్తూ, ఇంకా 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 ఏం ఆశీర్వాదాలు రావులే, ఇంకా దేవుడు నా మాట ఆలకించట్లే, నా ప్రార్థన అంగీకరించట్లేదులే అనుకోవద్దు సహోదరి. దేవుడు నిజముగా మొరపెట్టి వారికి సమీపముగా ఉండే దేవుడు. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యుగ యుగములకి ఆయన కృప ఉందంట. అంతేకాదు, నీ పిల్ల పిల్ల తరములు అంటే నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి, పిల్లల 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 తరముకి, అవును, ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే, ఆయన ఆజ్ఞలు నడుచుకుంటే ఎన్ని తరాల వరకు ఆశీర్దిస్తానన్నాడు? 1000 తరాల వరకు ఆశీర్దిస్తానన్నాడు. ఆయన విసర్జిస్తే 3 తరాల వరకే శిక్ష. చూసారు, అక్కడ కూడా కృప చూపుతున్నాడు, అక్కడ కూడా కృప చూపించే దేవుడు. ఆయన తృణీకరిస్తే 3 తరాల వరకే శిక్ష, కానీ ఆయనను వెంబడించి ఆయన సిలువ మోయడం నేర్చుకుంటే 1000 తరాలు, పిల్లలు పిల్లలు పిల్లలు, అసలు మనకు ఆ పిల్లలు, ఆ ముందు తరాల పిల్లలు ఎవరో కూడా మనకి తెలియదు కదా. అలాగే విలాప వాక్యాలు 3:22 చూడండి. విలాప వాక్యాలు 3:22. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. ఏమంటున్నాడు ఇక్కడ? 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనం నిర్మూలము కాకున్న వారము. చూసారా, యెహోవా కృపగలవాడు, మనం ఎప్పుడో నిర్మూలం కావాల్సిన వారం, ఎప్పుడో నిత్య నరకాగ్నికి పాత్రలము కదా. ఆయన మనము నిర్మూలము కాకుండా ఉన్నాం. ఎంతో మంది ఈ దినము అసలు మరణాలు ఎలా ఉన్నాయండి? ఇంతలో రాత్రి పడుకున్న వాళ్ళు ఉదయం లేవట్లేదు, హార్ట్ స్ట్రోక్ అని మరణిస్తున్నారు. ఆ పిల్ల భార్య చూస్తే గర్భిణీగా ఉంటది, 8 నెలలు 9 నెలలు గర్భిణి, ముందు ఒక పాప బాబో, సంవత్సరాల పాప, 3 సంవత్సరాల పాప బాబో ఉంటారు. అవును, ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని మరణాలు చూస్తున్నాం, ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని క్యాన్సర్లు, ఎన్ని ప్రాణాత్మకమైన వ్యాధులు, బాధలు కదా. మనం ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నామంటే, ఇంకా ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన మనకిస్తున్న అవకాశం. అవును, ఆయన ఇస్తున్న మనకి అవకాశం. ఒక్క దినం అవకాశం, ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇమ్మని అది అక్కడ తోటమాలి బ్రతిమలాడుతున్నాడు. ఆ ఒక్క సంవత్సరం, ఈ ఒక్క రోజేనేమో పేతురుపత్రికలో ఉంటది కదా, ఒక్క దినము దేవునికి ఎలా ఉందంట? 1000 సంవత్సరాలుగా ఉందంట. ఆ ఒక్క సంవత్సరం, ఆ ఒక్క దినము, ఆ ఒక్క గడియ, ఆ ఒక్క క్షణము, ఆ ఒక్క సమయము ఈ సమయమేనేమో. అందుకే మనం ఆయన కృప గలవాడు కనుక మనం ఇంకా నిర్మూలము కాకున్న వారముగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ ఇంకో మాట చూసుకుందాం చూడండి.
రోమా పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. అందరూ నా మీద అలిగారా, కోపగిచ్చారా? వాక్యం నచ్చలేదా? ఎవరు వాక్యం తీసి చదవట్లేదు. మ్యూట్ లో ఇంట్రెస్ట్ లేదా? ఉండమన్నాం కదా, రోజు విని విని అందుకని బోర్ సీరియస్ గా ఉన్నారు. కొడుతున్నట్టుంది మీకు. లేదండి, మ్యూట్ లో ఉండమని చెప్పాం కదా, మధ్యలో మాట్లాడుతున్నారని, అందుకే ఎవరు ఓకే. తీయడం లేదు. చదువుతారు సరే. మమ్మీ, చదువుతారు. రోమా పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ చదువుతాను. నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందు గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. చూసారా, అపోజిట్ పౌలు ఏమంటున్నాడు? శ్రమ అయినను, ఖడ్గమైనను, వ్యాధైనను, బాధ అయినను, ఏదైనా సరే నీ నుంచి మమ్మల్ని ఏది దూరపరుస్తుంది? ఈమె అనుభవం కూడా అదే. ఈ నడుమొంగిపోయిన స్త్రీ అనుభవం కూడా అదే. ఆమెను ఏమి అడ్డు రానివ్వట్లేదు. ఆమెకి ప్రభు సన్నిధికి వెళ్ళడానికి ఆమెకి ఏది అడ్డు రావట్లేదు అసలు. ఆమె బలహీనత గాని, ఆమె అనారోగ్యము గాని, ఆ హేళన గాని, ఆ అవమానాలు గాని, ఆ తృణీకరణ గాని ఏది కూడా ఈమెకి ఏం రావట్లేదు, అడ్డు రావట్లేదు. ఆమె హృదయం అంతా ప్రభు సన్నిధిలో ఉండాలి, ప్రభుతో ఉండాలి, ప్రభు మాటలు వినాలి. అదే ఈమె ఆశ. ఇది ఆశ. ఆ ఆశే, ఆ హృదయ వాంఛే ఈమె ఏం చేయబడింది? ప్రభు చేత ఆకర్షించబడింది. ప్రభు చేత ఆకర్షించబడిన స్త్రీగా మనం చూస్తాం కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. చూసారా, ఈమె జీవితం మనకి ఎంతో ఎంతో మాదిరి కదా. అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు ఈమె జీవితం. ఈ నడుమొంగిపోయిన స్త్రీ గురించి ఎందుకు రాయించాడు? ఈమె వల్ల ఏంటి ప్రయోజనం అని ఎంతో చాలా ఆలోచించినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఈమె ఎలా, ఆయన ప్రభువు చెప్తున్నాడు, నీ గురించి నేను చింతిస్తున్నాను. అవును, ఆమె గురించి ఇక్కడ ఎవరు చింతించారు? ప్రభువే చింతించాడు. ఆమె యొక్క దీన స్థితి చూసి, ఆమె నడుమొంగిపోయిన స్థితి చూసి, ఆ స్థితిలో కూడా ఆమె ప్రభు సన్నిధిలో ఉండి ఆమె ప్రభు చేత ఆకర్షించబడింది. మొదటగా ఏం చూసుకున్నాం? ఆరాధన పట్ల గొప్ప శ్రద్ధ కలిగిన, అంటే విశ్రాంతి దినం, అంటే ప్రభు దినం మనం మందిరంలో ఖచ్చితంగా ఉండాలి. ఏ సమస్య అయినా, ఏ పరిస్థితులైనా, ఏ అనారోగ్యమైనా, నీవు మరణ పడక మీద ఉండి లేవలేని స్థితి, మూలుగుతూ కుంటుతూ కుక్కుతూ ఉంటే తప్ప ఏ స్థితిలో నువ్వు నడవగలిగి బాత్రూమ్కి వెళ్ళగలిగే పరిస్థితి ఉందంటే ఆ దినం ఖచ్చితంగా మనం ప్రభు సన్నిధిలో ఉండాలి అని ఈమె మనకి నేర్పిస్తున్న పాఠం. రెండోదిగా చూస్తే, ప్రభు చేత ఆకర్షించబడిన సహోదరిగా మనము చూస్తాం ఈమెని. అయితే ఇంకోటి మూడోదిగా చూసుకుంటే, ప్రభు స్వరం విని ఆయన స్పర్శను పొందుకున్న స్త్రీ. ప్రభు స్వరము విన్నది. అవును, మొదటగా చెప్పాను కదా, అమ్మా అని పిలిచాడు. అమ్మా అని పిలిచిన ఆమె హృదయం అప్పుడు వరకు ఆ ప్రేమపూర్వకమైన ఆ పిలుపు, ఆ కరుణామయుడు అమ్మా అని పిలవగానే ఆ ఆదరణకరమైన మాట ఆమె విని ఎంత కాలమయ్యిందో అమ్మా అని పిలవడం కదా. ఆమె అప్పుడు వారికి ఏమని పిలువబడింది? గూనిదానవనో, కుంటిదానవనో, గుడ్డిదానవనో. ఎందుకంటే నేను అంత ఖచ్చితంగా చెప్తున్నాను, అక్కడ మనం చదువుకున్నాం లూకాసు వార్తలో కదా 13వ అధ్యాయంలో, విశ్రాంతి దినమున నీవు రావద్దు అని అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఆ మాట చదువుకున్నాం కదా, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. చూసారా, ఆమె రాకూడదంట విశ్రాంతి దినం.
కానీ ఆమె వచ్చి ఏ మూలుగుతా ముక్కుతా ఏ ప్రభు మాటలు వినాలని ఆసక్తి కలిగి ఏ మూలను నక్కుతా కూర్చుందో, ఎవరు వచ్చి ఆమెను త్రోసివేస్తారో, ఎవరు వచ్చి ఆ మందిరంలో నుంచి గెంటి వేస్తారో, ఎవరు వచ్చి ఆమెను ఆ మందిరంలో నుంచి లాగివేసి బయటికి త్రోసివేస్తారో, రావద్దని చెప్పాము కదా, ఎందుకు వచ్చావు అని అడుగుతారేమో అని భయంతో ఆ ప్రభు సన్నిధిలో కూర్చొని ఉండొచ్చు కదా. ఆమె యొక్క స్థితి ఆలోచన చేద్దాం. అలాంటి స్థితిలో ఆమె హృదయం చూసిన దేవుడు ఏమని పిలుస్తున్నాడు? అమ్మా అని పిలుస్తున్నాడు కదా. ఆమెను చూచి నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పెను. ఏం బలహీనతలు పోయాయండి? ప్రభు కనుదృష్టి ఆమె మీద పడగానే ఆమెలో ఉన్న దయ్యం, ఇందాక దయ్యాలు ఎక్కడుంటాయని చూసుకున్నాము. ఆ బలహీన పరిశుద్ధ దయ్యం ఎక్కడున్నదండి? అతన్ని నీళ్ళల్లోని అగ్నిలోని పడవేస్తున్నట్టుగా చూసాం. ఇంకో దయ్యం ఎక్కడుంది? సమాధుల దగ్గర ఉండకుండా సమాధుల్లో ఉండేటట్టు చేస్తుంది. సమాధుల్లో తిరిగిన ఇంకో దయ్యాన్ని చూసుకున్నాం కదా. ఇంట్లో ఉండనివ్వట్లేదంట, బయట ఉండనివ్వట్లేదంట. అలాగే మగ్ధలేని మరియ చూసుకున్నాం కదా. 7 అపవిత్ర ఆత్మలు దయ్యం పట్టిన మగ్ధలేని మరియ, ఆమె జీవితం కూడా ఎంతగా మారిపోయినట్టుగా చూస్తాం కదా. అవును, ఆ గెదరేనీయుల దేశంలో అక్కడ ఏమున్న ఇద్దరు వ్యక్తులు దయ్యం పట్టిన వారు అక్కడ ప్రభువుని స్తుతిస్తున్నారు. మాతో నీకేమి పని? ఆ పందులు మందలో ఆ దయ్యాలు పంపించేయమని వారు అడుగుతున్నట్టుగా ఉన్నారు కదా. అవును, ఈమె కూడా ఆ దయ్యం పట్టిన స్త్రీ ఏమైంది? ప్రభు మాట వినగానే ఆ దయ్యం ఆమెని వదిలిపోయింది. ఆ దయ్యం వదిలిపోయింది. అమ్మా, ఈమె దయ్యం పట్టినప్పుడు కూడా ప్రభు మందిరంలో ఉంది. అవును, దయ్యాలు మందిరాల్లోనికి వస్తాయి. అవును, రావట్లేదు దయ్యాలు మందిరాలకి. ఎలా వస్తాయి? అది పరిశుద్ధ స్థలము కదా, అది దేవుని వాక్య ఖడ్గము కదా, అది రెండంచుల వాడిగల ఖడ్గం కదా, అగ్ని కాల్చివేస్తది, అది పరిశుద్ధత అని అంటారు. ఆ దయ్యాలు ఎక్కడో సపరేట్ గా ఏమి రావు. అబద్ధాలు ఆడుతూ మందిరానికి వెళ్ళట్లేదా? ఎంతమంది వ్యభిచారాలు చేస్తూ మందిరానికి వెళ్ళట్లేదా? దొంగతనాలు చేస్తూ మందిరానికి వెళ్ళట్లేదా? ఇంకా వారి యొక్క పాప స్థితి సీరియల్స్ చూస్తూ సినిమాలు చూస్తూ లోకాన్ని విడిచిపెట్టకుండా మందిరానికి వెళ్ళే నీ పాపపు స్థితే నీ దయ్యపు స్థితి. దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, బుద్ధి చెప్తున్నప్పుడు సరి చేసుకోకుండా వెళ్ళే స్థితి. మందిరమే నా పాపపు స్థితి, నా పాపపు స్థితే. లోకమే, మందిరమే అనుకుంటున్నట్లయితే కనుక దేవుడి దినము మనతో మాట్లాడుతున్నాడు. ఆమె పాపపు స్థితిని విడిచిపెట్టింది. ఆ దయ్యం పట్టి అమ్మా అని పిలవగానే ఏమైంది? ఆమె దయ్యం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. రెండోది ఏంటి? ఆమె శారీరక స్వస్థత పొందుకుంది. తిన్నగా నిలవబడింది కదా. అవును, 2 రకాలైన బలహీనతల నుండి ఒక్కసారే విడుదల పొందినట్టుగా చూస్తాం. నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని పలకగానే బలహీన దయ్యము బంధకాల నుండి విడిపోయింది. అంతేకాదు, ఆమె మీద ప్రభు చేతులుంచగానే ఆమె శారీరకంగా వంగిపోయిన స్థితి ఆమె చక్కగా నిటారుగా నిలవబడగలిగింది కదా. ప్రభు మాటలో ఏముంది? ఆమె మాటలో స్వస్థత ఉంది, ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది, ఆయన స్పర్శలో ఆ గుడ్డివాడు ముట్టినప్పుడు ఆ మట్టి తీసి ఆ ఉమ్ము రాసి కనులకి రాసినప్పుడు ఏమైంది? అతను చూపు పొందుకున్నాడు కదా. అవును, ఆ పక్షవాయువు గల వ్యక్తిని అతని స్నేహితులు ఇంటి పైకప్పు తీసి అతన్ని ఆ ఇంటిలోనికి ప్రభు పాదాల దగ్గర మంచంతోనే దించినప్పుడు, నీ పరుపెత్తుకొని లేవమన్నప్పుడు అతను చక్కగా లేచి నిలవబడ్డాడు కదా. అవును, అంతేకాదు, పేతురు యోహానులు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గుడి మెట్ల మీద ఉన్న కుంటివాడు, మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు కానీ యేసు నామమున నీవు చక్కగా నిలవబడమన్నప్పుడు వాడు ఏమయ్యాడు? చక్కగా నిలవబడి ఎక్కడికి వెళ్ళాడు? మందిరంలోనికి వెళ్ళి గంతులు వేస్తున్నట్టుగా చూస్తున్నాం. అవును, ఈ దినం మనతో దేవుడు మాట్లాడుతున్నాడు.
స్థిరముగా నిలబడాలని. ఈమె జీవితం ద్వారా ఈమె హృదయపూర్వకంగా ప్రభువుని ప్రేమించేదిగా, ఆరాధించేదిగా చూస్తున్నాం. ఇంకా ఎక్కడ వేషధారణ ఉందో, భక్తి వేషం ఉందో, మనుషులకి కనపడవలన భక్తి మనలో ఎక్కడుందో, మనుషులు మెప్పు తీసుకురావాలని భక్తి మనలో ఉందో, ప్రభు అవన్నీ విడిచిపెట్టమని చెప్తున్నాడు. ప్రభుతో మన సహవాసం ఎలాగుందో. అవును, ఇర్మియా గ్రంథము 17 అధ్యాయం 9-10 వచనాల్లో చూసుకున్నాం కదా. ఆయన హృదయము పరిశోధించి పరీక్షించు దేవుడిగా మనం చూస్తున్నాం కదా. అవును, ఈమె నిలవబడింది. ఒక మాట చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథం 146 8వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 146 8వ వచనం. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రిని ఆదరించువాడు. చూసారా, ఈమె జీవితమే మారిపోయింది. ఈమె స్థిరముగా ప్రభు సన్నిధిలో ఉంది. అయితే ఇక్కడ ఇంకో మాట చూసుకుందాం, చూడండి. హెజికేలు గ్రంథము 2వ అధ్యాయము. హెజికేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. చూసారా, ఇక్కడ ప్రభు ఆమెతో మాట్లాడాడు. చక్కగా నిలవబడు, ముట్టగానే నిలవబడింది. ఆమె కూనితనం, గుడ్డితనం, ఆమెలో ఉన్న అస్వస్థత అంతా పోయింది. ఆమెలో ఉన్న బలహీనపరచు దయ్యము విడిచిపోయింది. ఇక్కడ హెజికేలుతో కూడా చెప్తున్నాడు దేవుడు, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు. అవును, మనం ఏ బలహీనతల్లో పడిపోతున్నామో, ఏ కృంగుదలలో, ఏ ఐహిక విచారాల్లో, ఏ దుఃఖంలో, ఏ వేదనలో, ఏ అప్పుల సమస్యల్లో కూరిపోయి, మనుషుల ద్వారా మోసపోయి, ప్రభు సన్నిధిలో కనిపెట్టక ప్రభు సన్నిధికి దూరం అయిపోయి ఎన్నో మార్లు ఈ సంవత్సరంలో, ఇందాక అడిగాను ఇదే ప్రశ్న, ఎన్నో సంవత్సరం అయిపోతుంది, సంవత్సరాలు అయిపోతున్నాయి. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వారాలు, 52 వారాలు, ఎన్ని వారాల్లో నువ్వు మందిరంలో కనపడ్డావు, ఎన్ని వారాలు మందిరానికి వెళ్లకుండా నీ సమయాన్ని దాటిపోనిచ్చావు. ఒక్క క్షణం ప్రభు దాటిపోతే అవును, ఏమంటున్నాడు, ఐగుప్తుని దాటిపోయి వచ్చాడు ప్రభు. అక్కడ ఏమొచ్చింది? కరువు వచ్చింది, కాటకాలు వచ్చాయి, అగ్ని వచ్చింది కదా, చీకటిమయం అయిపోయింది, అక్కడ తెగులు వచ్చింది, సంహారణ వచ్చింది, ప్రతి కుటుంబంలో మొదటి సంతానము మరణించారు. ప్రభు దాటిపోతే అవును, ఫలించడానికి సమయం ఇస్తున్నాడు దేవుడు. ఆ తోటమాలి బ్రతుములాడుతున్నాడు అంజూరపు చెట్టు కోసం. అవును, ఆ ఒక్క దినం, ఆ ఒక్క సమయం ఇదేనేమో. ఆలోచన చేద్దాం, ఎక్కడ బలహీన పడుతున్నామో, ఎక్కడ వెనుదిరుగుతున్నా. రోజు విన్న వాక్యమే కదా, రోజు వింటున్న మాటలే కదా, రోజు చదువుకుంటున్న మాటలే కదా, రోజు చేస్తున్న ప్రార్థనలే కదా. ఇంకా లోకంలో ఎంతో మంది రక్షణ లేకుండా ఉన్నారు. మనకి దేవుడు ఎంతో భాగ్యం ఇచ్చాడు కదా. అవును, యెహోవా దొరకు కాలంలోనే ఆయన వెతకాలి. ప్రభు దొరకని కాలం వస్తుంది, వాక్యం దొరకని కాలం వస్తుంది. అప్పుడు ఎంత ఆశపడినా మనకి వాక్యము దొరకదు. అయితే ఇక్కడ చూస్తాం కదా, ఆమె జీవితం మనకి ఎంతో మాదిరిగా ఉన్నట్టుగా చూస్తాం. అవును, ఏం చేసింది ఆమె? చక్కగా బలహీనపరిచి దయ్యం వెళ్ళిపోగానే ఆమె చక్కగా నిలవబడిన ఆమె ఏం చేస్తుంది? ప్రభువుని మహిమపరిచింది. మహిమపరిచింది. వంగిపోయిన స్త్రీ ప్రభు స్వస్థపరచుగా నిటారుగా నిలవబడి ఆకాశం వైపు ఎంత కాలమైందో ఆకాశాన్ని చూసి ఆ భూమిని చూస్తుంది. ఆ భూమి మీద ఏముంటదండి? పెంట ఉంటది, కుక్కలు, నక్కలు, పావులు, దూడలు, అవి పేడ వేసినవి, ఆ మనుషులు చేసిన చెత్త చెదారము అంతా ఆ పెంట ఉంటది ఆ భూమి మీద. ఆ భూమిలోనికి ఎంతకాలం చూస్తాం? లోకంలో చూస్తే ఏముంటది? పెంట ఉంటది, అంతా ఏమి పనికి మాలింది, ఏమి యూజ్ ఉండదు అసలు దాని వల్ల మనకి. కానీ మనం ఆ లోకం వైపే ఎంతో ఇష్టంతో చూస్తాం కదా.
ఈమె ఎప్పుడైతే ప్రభు ఆమె కన్నులు తెరిచాడో, ఆమె వంగిపోయిన స్థితిలో నిలవపెట్టాడో, ఆమె ఏం చేసింది? ఆకాశం వైపు ప్రభువుని చూసిందంట. మొదటగా ఏం చూసింది? ఆ సృష్టికర్తని చూసింది. ఎంత ధన్యురాలి కదా ఆమె! కనులెత్తి ఆ ప్రభువుని చూసి ఆకాశం వైపు చేతులెత్తి ప్రభువుని మహిమపరుస్తా వచ్చింది కదా. అవును, ఈమె తిన్నగా నిలబడింది, ప్రభు ప్రేమకు పాత్రలైంది. అవును, ఈ దినం మనల్ని కూడా ప్రభు పిలుస్తున్నాడు, అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు. ఇంకా ఎంతకాలం లోకం వైపు, ఇంకా ఎంతకాలం రెండు హృదయాలు కలిగి ఉంటాం? అవును, ఏలియా కూడా ఇశ్రాయేలీల్ని పిలుస్తున్నాడు కదా. బయలుదేవుడైతే బయలును పూజించండి అంటున్నాడు, యెహోవా దేవుడైతే యెహోవా దేవుని పూజించండి అంటున్నాడు. అవును, ఉదయం నుంచి సాయంకాలం వరకు బయలు ప్రవక్తలకు అవకాశం ఇచ్చాడు. వాళ్ళు చేతులు కోసుకున్నారు, నాలుకలు కోసుకున్నారు, బయలా దిగిరా అని పూజలు చేశారు. ఇంకా ఏమంటున్నాడు? మీ బయలుదేవుడు పడుకున్నాడేమో, మీ బయలుదేవుడు విశ్రాంతిలో ఉన్నాడేమో, మీ బయలుదేవుడు ప్రయాణంలో ఉన్నాడేమో, మీ బయలుదేవుడు భోజనం చేస్తున్నాడేమో, లేపవలసిన పరిస్థితి ఏమో. నిజముగా మన పరిస్థితి అలాగే ఉంది కదా. అవును, దేవుడని మనకి తెలుసు, ఆయనే సత్య దేవుడని, ఆయనే సృష్టికర్త అని, ఆయనే నిజ దేవుడని మనకు తెలుసు. కానీ పూర్ణ హృదయంతో వెంబడించలేని పాపపు స్థితి ఇంకా మనలో ఉంటే సరిచేసుకోమని దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు ఈ దినం. ఈమైతే చక్కగా నిలవబడింది నిటారుగా. అవును, నిలవబడితేనే, ప్రభు సన్నిధికి వస్తేనే ప్రభు మనం మాట్లాడతాడు. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం ఉంటేనే ప్రభు వాక్యం ద్వారా మనం సంధించబడతాం. ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఎంతో మంది వాక్యం వినడానికి వస్తారు, ప్రభు సన్నిధికి వస్తారు, కానీ నిద్రపోతారు. ఆరాధన సమయంలో నిద్రపోతారు, వాక్యం చెప్పే సమయంలో నిద్రపోతారు. ఇంక ఎప్పుడు వాళ్ళు ఇంట్లో నిద్రపోరేమో, ఇంట్లో వాళ్ళకి సమయం నిద్రపోవడానికి దొరకదేమో, లేకపోతే ప్రభు మాటలు జోలపాటల్లా ఉంటాయో నాకు తెలియదు. కానీ అందరూ చాలా మటుకు అందరూ ఏం చేస్తారు? ఏమన్నా అంటే స్త్రీలు మౌనంగా ఉండడం అంటే నిద్రపోవడం కాదు సహోదరి. ఆ పురుషులు ఆరాధన చేస్తున్నప్పుడు వారితో ఏకీభవించి ఆమేన్ అని చెప్పడమే మన ఆరాధన కదా. అవును, నీకు అంతగా నీ హృదయం ప్రేరేపించబడితే హృదయంలో ఆరాధన చేయడం మొదలుపెట్టు. ఆ నిద్ర మత్తు వదిలిపోతుంది. ఎంతకాలం నిద్రపోతావు? ఎంతకాలం వాక్యం వినకుండా నిర్లక్ష్య స్థితి ఉంటది. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈమె అయితే ప్రభుని స్తుతిస్తుంది, మహిమపరుస్తుంది. ప్రభు సన్నిధిలో నిటారుగా ఎన్ని అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, తృణీకారం వచ్చినా ప్రభు సన్నిధిలో నిలవబడింది. అలాగే లాస్ట్ గా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిద యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టిన కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించిరి. ఈమె నిటారుగా నిలవబడినందుకు ఈమెకు వచ్చిన ఘనత ఏంటి? ఇక్కడ ఈమెకు వచ్చిన ఘనత ఏంటి? అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందితివి అని చెప్పి ఆమెతో చేతులుంచగానే చక్కగా నిలవబడి దేవుని మహిమపరచును. తర్వాత ఇక్కడ ఉంటారు చూడండి, ఈమె కూడా అబ్రహాము కుమార్తె అని పిలవబడింది అని ఉంటది. ఎక్కడ మాట? ఇదిగో నేను 18 ఏళ్ళు సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి. ఎవరంటే ఈమె కూడా చూసారా, ప్రభు సన్నిధిలో ఉన్నందుకు,
ప్రభుతో అంటుకట్టబడి ఆ ప్రభువులో నిలవాలని ఆశపడినందుకు ఆమె ఎవరుగా గుర్తించబడుతుంది? ఈమె కూడా అబ్రహాము కుమార్తె. అవును, మనము కూడా క్రైస్తవులమే. మనం కూడా క్రైస్తవులమే. ఎవరమే మనము? ఆయన రక్తంలో పరిశుద్ధపరచబడిన వారిమి, ఆయన రక్తం చేత కడగబడిన వారిమి, మనం విమోచించబడిన వారిమి. ఆ ధర్మశాస్త్రం మన మీద దోషారోపణ చేస్తూ రుణపత్రాన్ని మన మీద ఉంచినప్పుడు ఆ ప్రభు ఆ కల్వరి శిలువలో ఆ రుణపత్రాన్ని సంపూర్ణం చేసి మనకి క్రీస్తునందు స్వతంత్రురాలుగా చేసిన విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతించవలసిన వారు. మరి క్రైస్తవులు అని పిలువబడుతున్న మనము క్రీస్తు హృదయం ధరించుకున్నామా? క్రీస్తుని ధరించుకున్నామా? ఈమెయితే ప్రభువుని ప్రేమించింది, యథార్థంగా ప్రేమించింది, ప్రభువుని వెంబడించింది, ప్రభు వాక్యం ఇష్టపడి వెతికి వెళ్ళింది మందిరానికి కదా. అయితే ఆమె దేవుడు అంటున్నాడు, దేవాతి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈమె అబ్రహాము కుమార్తె, మునుపు నిష్ప్రయోజకురాలే, మునుపు పనికిరానిందే, మునుపు నడుమొంగిపోయిందే, దేనికి పనికిరాదు, ఆమె ఏ పని చేసుకోలేని స్థితి. ఆ స్థితిలో కూడా ప్రభువుని హత్తుకుంది కనుక ఇప్పుడు ఏమైంది? ఆమె అబ్రహాము కుమార్తె అయ్యింది. అంతేకాదు ప్రయోజకురాలు అయ్యింది కదా. ప్రయోజకురాలు, ప్రభువుకి పనికి ప్రయోజకరంగా దేవుడు ఆమె జీవితాన్ని మార్చివేశాడు. వంగిపోయిన స్థితిలోనే అంత దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటే బాగుపడిన తర్వాత ఇంకెంతగా ప్రభువుని ఆరాధించి ప్రభువుని స్తుతించి ప్రభు కొరకు ఊరు వాడ ప్రకటించేదిగా ఆమె మారి ఉంటది కదా. ఆలోచన చేద్దాం. ఈ దినము మారిన మన జీవితాలు, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఎంతగా ప్రభు కొరకు పని చేస్తున్నాం ఒక్కసారిగా చూసుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13-14 వచనాలు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13-14 వచనాలు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదయు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాకిదే. చూసారా, ఈమె ఒక్క విశ్రాంతి దినాన్ని నమ్మకంగా ఆచరించినందుకు దేవుడు మనకి కూడా ఇస్తున్న ఆశీర్వాదాలు ఈ దినము. మరి ఇప్పుడు వరకు మనం దేవుని కొరకు నమ్మకంగా లేమేమో, యథార్థంగా లేమేమో, ఇంకా పాపము, ఏ దయ్యము, ఏ బలహీనపరచు దయ్యము, లోకంలోనికి లాగవేస్తున్న దయ్యము మనలో ఉందేమో ఒక నిర్ణయం చేసుకుందాం. ఈమె బలహీనపరిచిన దయ్యం ఈమెలో ఉన్నప్పటికీ దేవుని కొరకు స్థిరముగా నిలబడింది కనుక దేవుడు ఈ దినము మీతో నాతో అందరితో వాగ్దానం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నీవు యెహోవా యందు ఆనందించదు, దేశము యొక్క ఉన్నత స్థలముల యందు నిన్ను నేను ఎక్కించదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచెదను. అవును, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉన్నత స్థలంలో ఉంచుతాడంట. ఇంకా లోకంలో నీకేం కావాలి? ఇంకా లోకంలో ఏ ఆశలు కావాలి? ఇంకా లోకంలో నా ప్రభు, ఇందాక సహోదరి అంతా చక్కగా పాట పాడింది కదా, యేసు నీవు నాతో ఉంటే నాకు చాలయ్యా, చాలయ్యా. పాట పాడతాం గాని నిజంగా చాలు అనుకునే స్థితి మనలో ఉందా? ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, కానీ ప్రభు చెప్తున్నాడు, నీ నీతిని నా రాజ్యాన్ని మొదటగా వెతికితే ఆయన మనకి కావలసిన సమస్తాన్ని ఇవ్వడానికి, ఆయన ఉన్నత స్థలముల మీద మనల్ని ఎక్కించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈమె జీవితం ద్వారా ఎంతో మాదిరి చూస్తా ఉన్నాం కదా మనం. అమ్మా అని పిలిపించుకుంది. అంతేకాదు ఆరాధన పట్ల గొప్ప శ్రద్ధ కలిగిన స్త్రీగా ఉంది. ప్రభు చేత ఆకర్షించబడిన స్త్రీగా ఉంది. ప్రభు స్వరం విని ఆయన స్పర్శను పొందుకున్న స్త్రీగా ఉంది. ఆ తర్వాత ప్రభుని మహిమపరిచిన స్త్రీగా ఉంది. అంతేకాదు మునుపు నిష్ప్రయోజకురాలు, ఇప్పుడైతే ప్రయోజనకరంగా ప్రభుకి
మారినట్టుగా మనం చూస్తాం. ఈ కొద్ది లేఖన భాగాలు మన వినికిడిలో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె వందనాలండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారు వందనాలు సిస్టర్, వందనాలు. చక్కటి వాక్య పరిచయ చేసిన వానికి మరి మన జూమ్